చాలా రోజులైపోయింది ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వచ్చి. పైగా దేవరాకి కూడా ఎలాంటి సక్సెస్ మీట్ చేయలేదు మేకర్స్. దాంతో భారీగా బాకీ పడిపోయారు ఫ్యాన్స్ కు తారక్. అందుకే చానాళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఎన్నో విషయాలు చెప్పారు. అంతేకాదు తన లైనప్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు జపాన్ వెళ్లి దేవరను ప్రమోట్ చేసిన తారక్ అక్కడి నుంచి రాగానే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ముందుకొచ్చిన తారక్ చాలా విషయాలు పంచుకున్నారు. మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కాస్త దేవర సక్సెస్ మీట్ లా మారిపోయింది. ఫ్యాన్స్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యారు తారక్. చాలా రోజుల తర్వాత కలిసినందుకో ఏమో గానీ అడక్కపోయినా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఓవైపు మ్యాథ్ స్క్వేర్ గురించి మొత్తం మాట్లాడాక తీరిగ్గా తన నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. దేవర 2 లేదనంటున్నారని, అలాంటిదేమీ లేదని, ఖచ్చితంగా దేవర 2 ఊహించిన దానికంటే భారీగా ఉంటుందని చెప్పారు తారక్. థ్యాంక్ యూ అందరికీ. దేవర చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ చిత్రాన్ని మోసినందుకు. దేవర 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవర 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ చెప్తున్నాను మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. వింటున్నారుగా, మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి కాస్త పాజ్ ఇచ్చామంటున్నారు తారక్. ఖచ్చితంగా దేవర 2 నెక్స్ట్ లెవెల్ అంటున్నారు తారక్. అంతేకాదు ఇదే వేడుకలో మరో సినిమా అప్డేట్ కూడా ఇచ్చారీయన. చాలా రోజులుగా నాగవంశీ ఈ ప్రాజెక్టు గురించి చెప్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో, వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి, వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు, మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేయగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను, వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. నాగవంశీ నిర్మాతగా జైలర్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు తారక్. ఈ లెక్కన ప్రస్తుతం వార్ 2, నెక్స్ట్ డ్రాగన్, ఆ తర్వాత దేవర 2, ఆపై నెల్సన్ సినిమా, ఇలా రాబోయే 3 ఏళ్ల వరకు తారక్ డైరీ ఫుల్ అయిపోయిందన్నమాట.